హలో ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే నెస్టెడ్ లిస్ట్ అనమాట. మనం ఆల్రెడీ 3 వీడియోస్ అయితే చేసాం లిస్టుల గురించి. ఇదైతే లాస్ట్ వీడియో నెస్టెడ్ లిస్ట్ అనైతే చేస్తున్నాం. మీరు ముందుగా అయితే పైథాన్ ఆన్‌లైన్ కంపైలర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇదైతే ఇక్కడ ఫుల్ స్క్రీన్ చేసేస్తాను. మనకైతే ఏ డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఇదైతే క్లియర్ చేసేస్తాను ముందుగా. మనమైతే ఇక్కడ ఈరోజు మొత్తం ప్రతీదైతే డిస్కస్ చేసుకుందాం నెస్టెడ్ లిస్టుల గురించి. ఒక 5-6 మినిట్స్ అయితే అవుతది వీడియో. మీరైతే ఎండ్ వరకు అయితే చూడండి. మీకైతే క్లియర్ కట్ ఐడియా అయితే వస్తది. ముందుగా నెస్టెడ్ లిస్ట్ అనేది ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేసుకుంటాను నేను. లిస్ట్ లోపల లిస్ట్ నెస్టెడ్ లిస్ట్ అంటే. సో, ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ కింద చూపెడతాను. అంటే ముందుగా మీరు ఒక లిస్ట్‌నయితే ఇలాగా స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి ఒక లిస్ట్‌నయితే క్రియేట్ చేస్తారు. అండ్ లోపల మీరైతే లిస్ట్‌లయితే ఇవ్వడం మొదలెడతారనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ రాండమ్‌గా 1, 2, 3 అనైతే ఇచ్చేస్తాను. అండ్ ఇప్పుడు బయటకొచ్చి కామాతో సెపరేట్ చేసి ఇంకో లిస్ట్ అయితే ఇవ్వాలనమాట. మళ్ళీ 4, 5, 6 అనేది ఇద్దాం ఈజీగా. సో, ఇలా 4, 5, 6 ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటైతే ఇద్దాం. 7, 8, 9 అని అయితే ఇచ్చేద్దాం. ఇలాగైతే ఇచ్చాము గదా! ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు వీటిని ఎలాగ యాక్సెస్ చేయొచ్చనేదైతే చూద్దాం. ఇప్పుడు మనం వీటిని ఎలా ప్రింట్ చేద్దాము అంటే, ఇప్పుడు మామూలుగా ఒకసారి అయితే జస్ట్ బేసిక్‌గా మొత్తం లిస్ట్‌ని ప్రింట్ చేసైతే చూద్దాం. నెస్టెడ్ లిస్ట్ అని. నెస్టెడ్ లిస్ట్‌ని ఇలాగ ప్రింట్ చేసిన తర్వాత, మనం ఒక్కొక్కటి ఎలా యాక్సెస్ చేయాలి ఇందులో అనేదైతే చూద్దాం. ఇప్పుడైతే రన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే మనకి మొత్తం లిస్ట్ అయితే ఇలా వచ్చింది గదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం యాక్సెస్ చేయడం అయితే నేర్చుకుందాం. ఇప్పుడు ఇండెక్సెస్ వాడి ఎలాగ యాక్సెస్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. ఇప్పుడు సేమ్ ఇదైతే కాపీ చేసేస్తాను. కాపీ చేసి ఇప్పుడు మీకైతే చెప్తాను చూడండి. ఇప్పుడు మనం నెస్టెడ్ లిస్ట్ అనైతే ఉంది. ఇప్పుడు మీకు ఆహ్, ఇలాగా లిస్టుల్లో మామూలుగా కొట్టినట్టు 0 అని ఇలా ఇచ్చారనుకోండి. మీకు ఇది ఎంత అయితే వస్తది. ఎందుకంటే ఇది జీరోత్ లిస్ట్. ఇది ఫస్ట్ లిస్ట్. ఈ మొత్తం అంతా 4, 5, 6 అనేది ఫస్ట్ లిస్ట్. ఇది సెకండ్ లిస్ట్. అంటే 0, 1, 2 అలాగైతే మనకొస్తది. ఇప్పుడు రన్ చేసి చూస్తాను చూడండి. 1, 2, 3 అనేదైతే వచ్చింది. ఇప్పుడు సేమ్ అలాగే ఇప్పుడు ఇక్కడ ఇదే మళ్ళీ యాజ్ టీజ్ ఇలా కాపీ చేసి నేనిక్కడ 1 అనైతే ఇచ్చాననుకోండి. మనకి 4, 5, 6 అనేదైతే ప్రింట్ అవుతదనమాట. అది మనకి సెకండ్ లిస్ట్ అనమాట. కంప్యూటర్ ఏమని ఫీడ్ చేసుకుంటది ఇది జీరోత్ ఇండెక్స్ లిస్టు. ఇది ఫస్ట్ ఇండెక్స్ లిస్టు. ఇది సెకండ్ ఇండెక్స్ లిస్ట్ అని చెప్పి సేవ్ చేసుకుంటది. అలాగా మనకైతే వస్తదనమాట. ఇది ఇక్కడ థర్డ్‌ది కావాలంటే సెకండ్ అనైతే ఇవ్వాలి. రన్ క్లిక్ చేసామనుకోండి మనకైతే అదొస్తది. ఇప్పుడు మీరు మీకైతే ఇది అర్థమైంది కదా! ఇండెక్సెస్ ఇవి దేనికి వాడతామని. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఆహ్, ఈ జీరోత్ లిస్ట్‌లో ఫస్ట్‌ది కావాలనుకోండి ఏం చేస్తారు? జస్ట్ ఇప్పుడు ఇలా 0 అనేది రాసారు కదా! ఇంకో స్క్వేర్ బ్రాకెట్ పెట్టి మీరు ఇది ఎన్నో ప్లేసు? 0 ప్లేస్. 0 అని ఇచ్చారనుకోండి మీకు 1 అనైతే వస్తదనమాట. ఇక్కడ 0 అనైతే ఇద్దాం. అంటే 0 ప్లేస్ కదా! 0 దాంట్లో 0ది అంటే 1. రన్ చేసి చూద్దాం ఇప్పుడు. మనకు 1 అయితే ప్రింట్ అవుద్ది. చూసారు కదా! అలాగా. మనం ఇలాగే ఇప్పుడు ప్రతీది అయితే ప్రింట్ చేసి చూద్దాం. అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తది. ప్రతీది ఇక్కడ రాస్తాను. దట్ మీకు ఒక అండర్‌స్టాండింగ్ అయితే బిల్డ్ అవుతది. చూడండి. ఇలాగైతే రాసాను కదా! ఇప్పుడు రన్ మీద క్లిక్ చేస్తాను చూడండి. 1, 2, 3 అయితే ఇలాగొచ్చాయి. ఇది 0, 1, 2 ఇలాగైతే లిస్టులు కదా! అండ్ ఈ లోపల కూడా నంబరింగ్ సేమ్ అలాగైతే ఉంటది. 0, 1, 2 అలాగా. మనం జీరోత్ లిస్ట్‌లో ఫస్ట్‌ది కావాలంటే 0 అనైతే ఇవ్వాలి. సెకండ్‌ది కావాలంటే 1 అని ఇవ్వాలి. థర్డ్‌ది కావాలంటే 2 అనైతే ఇవ్వాలి. అప్పుడు మనకి నెక్స్ట్ లిస్ట్‌లో ఇలా ప్రింటింగ్ అయితే చేయొచ్చనమాట.